నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ అమూల్య. ప్రాచీన భారతీయ జ్యోతిష శాస్త్రాలలో ఒక ప్రత్యేకమైన పద్ధతి నాడి జ్యోతిష్యం. ఇది మనిషి యొక్క భూత, భవిష్యత్, వర్తమానాల కాలాల గురించి చెబుతుందని విశ్వాసం. వేల సంవత్సరాల క్రితం మహర్షులు నాడి గ్రంథాలలో రచించిన దాన్ని ఆధారంగా చేసుకుని మనిషి యొక్క రహస్యాలను తెలుసుకోవచ్చంట. ఈరోజు నాడి జ్యోతిష్యం గురించి మనతో పాటు ఎన్నో విషయాలను షేర్ చేసుకోవడానికి శ్రీ అగస్త్య నాడి ఆస్ట్రాలజీ సెంటర్, వైదీశ్వరన్ టెంపుల్, తమిళనాడు నుంచి రమేష్ స్వామి శిష్యులు శివ గారు ఉన్నారు. వారిని అడిగి ఇంకా ఈ నాడి జ్యోతిష్యం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ముందుగా అసలు నాడి జ్యోతిష్యం అంటే ఏంటి, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు హిస్టరీ ఏంటి, దాని గురించి? అసలు నాడి జ్యోతిడం అంటే ఏంటంటమ్మా, ఇది పాత కాలంలో 3000 సంవత్సరాల ముందు అగత్య మహర్షి తాళపత్రకాలం. ఇది ఎక్కడ మొదలైందంటే తమిళనాడులో తంజావూరు అంటారు, రాజరాజేశ్వరి మహల్, అక్కడదా మొదలైంది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఇప్పుడు వేళ్ళలో చెప్పబడుతున్నారు. అది కూడా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉండంటే వైదీశ్వరన్ కోవిల్, తమిళనాడు అంటారు. మొత్తం తాళపత్రకాలం అక్కడదమ్మా ఉన్నది. ఇది తాళపత్రకాలం ఎలాగ చెప్పబడుతున్నారంటే, ఆడవాళ్ళైతే ఇడం చెయ్యి, మగవాళ్ళైతే కుడి చెయ్యి, వేలుముద్ర ద్వారా ఈ నాడీ శాస్త్రం చెప్పబడుతున్నారు. మరి ఇప్పుడు ఈ తాళపత్రం అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ఈ తాళపత్రకరణ ఏంటంటే పాత కాలంలో ఋషులు రాసియే ఓల్డ్ సంస్కృతం అంటారు, తమిళ్ సంస్కృతం అంటారమ్మా. ఈ సంస్కృతంలో చూసి మేము తాళపత్రకరణం ఒక్కొక్క మనుషుడి భవిష్యత్తు చెప్పబడదు. మరి ఇప్పుడు నాడి జ్యోతిష్యం అనేది వేద జ్యోతిష్యంతో ఎట్లా డిఫరెంట్గా ఉంటుందండి? నాడి జ్యోతిషం మామూలు జ్యోతిష్యం తేడా ఏంటంటే అమ్మా, మామూలు జ్యోతిష్యం వాళ్ళుడే టైం ఉండాలి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ పేరు ఉండే మాత్రం మామూలు జ్యోతిష్యం చెప్పబడుతున్నారు. అంటే మామూలు జ్యోతిష్యం ఏంటంటే ఆ సంవత్సరం వరకు కింద తెలుసుకోవడానికి కుదురుతుంది. ఇది నాడి జ్యోతిడం ఏంటంటే అప్పుడు కాలంలో ఋషులు రాసి పెట్టారన్నమాట. ఇప్పుడు జాతకం లేకుండా ఉండే వాళ్ళకి భవిష్యత్తు తెలుసుకోవచ్చు. పేరు ప్రకారం తెలుసుకోకాకుండా వాళ్ళ జీవితకాల వరకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, రాశి, నక్షత్రం కూడా తాళపత్రకరణలో లేకుండా ఉండే వాళ్ళకి కూడా తాళపత్రకరణలో తీసుకు చెప్పవచ్చమ్మ. ఇది నాడి జ్యోతిడం అంటే ఏంటంటే చివరి కాలం వరకు ఒక్కొక్క మనుషుడి ఆయుష్ కాలం ఎప్పుడు వరకు ఉండబోతుందో అప్పుడు కాలంలో ముందుకే రాసి పెట్టారు. అప్పుడు మామూలు జ్యోతిషకు నాడి జ్యోతిషం తేడా ఇద్దాం. మరి ఇప్పుడు మనిషి పేరు అయి ఉండొచ్చండి, లేకపోతే వాళ్ళు పుట్టిన తేదీ కానీ టైం కానీ లేకపోయినా కూడా ఎట్లా చెప్పబడుతున్నారంటే, ఈ మనిషి ఈ వయసు కాలంలో తెలుసుకోవాలని వాళ్ళ వేలుముద్ర మనకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు సంబంధించిన బండల్స్ అంటే తాళపత్ర గ్రంథం ఉందా లేదని ముందు చెక్ చేస్తాం. అది దొరకాలి. దొరికిన తర్వాత దాంట్లో వాళ్ళ వివరాలు మొత్తం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఆ టైంలో తెలుసుకోవాలని విధి ప్రాప్తన ఉందనుకోండి, మీరు ఏమి లేకపోయినా కూడా ఒక వేలుముద్ర ద్వారా ఒక మనుషుడి భవిష్యత్తు తెలుసుకోవచ్చు. సో పేరు లేకపోయినా పర్వాలేదు, టైం లేకపోయినా పర్వాలేదు, వేలుముద్ర ఉంటే సరిపోతుంది. ఓన్లీ వేలుముద్ర సరిపోతుంది. సరే, మరి ఇప్పుడు ఒకటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే నాడి పత్రాలు ఉంటాయా, లేకపోతే వేరువేరుగా ఉంటాయా? ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబంలో 3-4 ఉన్నారనుకోండి, నలుగురికి ఒకే వేలుముద్ర సేమ్గా ఉండదు అనమాట. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకాలుగా ఉంటుంది. అప్పుడు నలుగురికి వేరే వేరే తాళపత్రం చూసి చెప్పబడుతుంది. కుటుంబంలో మొత్తం ఒకరికే ఉండదు. ఇప్పుడు తండ్రి వేలుముద్ర వేరు ఉంటుంది, అమ్మగారి వేలుముద్ర వేరు ఉంటుంది, బాబుడి వేలుముద్ర వాళ్ళ తంబింగ్ ప్రశ్న మారుతుంది అనమాట. అప్పుడు ఒక్కొక్క మనుషుడే సెపరేట్గా తెలుసుకుంటా ఉండదు, కుదురుతుంది. మరి ఇప్పుడు నాడి జ్యోతిష్యం అనేది 100% 100% కరెక్ట్ అని నమ్మడానికి ఏమన్నా అంటే ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు? ఇప్పుడు నాడి జ్యోతిషం అంటే ఎందుకు నమ్ముతున్నారంటే, మా ఎక్స్పీరియన్స్లో ఎట్లా చెప్తున్నామంటే అమ్మా, ఇందుకు ముందు మా దగ్గర ఒక అబ్బాయి అంటే వివాహం అవ్వకుండా ఉండే అబ్బాయి చాలా సంవత్సరం నుంచి అంటే 25 వయసులో మా దగ్గర వచ్చారు నాడి జ్యోతిషం చూపించుకోవడానికి. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏదేదో జ్యోతిషం చూపించుకున్నప్పుడు ఇక్కడ జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది ఎన్నిసారి చెప్పారంట. అప్పుడు మన దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళు వేలుముద్ర మాత్రం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ వయసు కాలంలో మీరు ఎగ్జాక్ట్గా వివాహం అవుతుందని దాంట్లో వచ్చింది. అప్పుడు ఆ వయసు కాలంలో వాళ్ళకి వివాహం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయిపోయింది. అప్పుడు వచ్చిన తర్వాత మన దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయారు. అది ఎందుకు వాళ్ళ జీవితంలో అప్పుడు జరిగిందంటే, వాళ్ళ పావకర్మ వల్ల కొన్ని లేట్ అయ్యింది. అప్పుడు ఆ పావకర్మకు పూజ పునస్కారం చేసుకునే వల్ల ఆ ఋషులు చెప్పే వయసు కాలంలో ఆ అబ్బాయికి వివాహం జరిగి ఈ రోజు ఈ కాలంలో ఫ్యామిలీ తోటి మంచిగా ఉండగలుగుతున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ కర్మల వల్ల ఆ టైంకి ఆ పర్టికులర్ థింగ్ అయిందని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు ఏదైనా ఒక నాడి జ్యోతిష్యం చెప్పినప్పుడు ఇలా జరుగుతుంది ఫ్యూచర్లో అని చెప్తారు. చెప్పాక గనక అదే జరుగుతుందా, లేకపోతే మళ్ళీ మనం ఆ టైం బీయింగ్ వల్ల మనం చేసే కర్మల వల్ల మారే ఛాన్స్ ఏదైనా ఉందా? ఇప్పుడు ఏంటంటే అమ్మా, నాడి జ్యోతిడం వల్ల ఏంటంటే ఋషులు చెప్పేదే కరెక్ట్గా వాళ్ళు ఫాలో చేసుకుంటే వాళ్ళ జీవితంలో తాళపత్ర గ్రంథంలో ఏ వయసు కాలంలో ఏ చెప్పి ఉన్నారో అది జరుగుతుంది.
అది ఎందుకు కొందరికి జరగకుండా కొంచెం టైం మారుతుంది, కొందరికి వయసు మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే అమ్మా వాళ్ళుடைய కర్మాన్ని బట్టి தான் ఇది வந்து మారుతుంది. ఆ కర్మానికి ఉండే రెమెడీస్ అంటే పరిష్కారంలో కరెక్ట్గా ఏ గుడికి ఏ దర్శనం మొత్తం వాళ్ళు చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా చెప్పినట్టు మీరు 100% నడుస్తుంది. ఇప్పుడు మరి మీరు ఇప్పుడు ఇలా రెమెడీస్ చెప్పినప్పుడు అవి ఎంతవరకు ప్రభావితంగా ఉంటాయి, అంటే ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి లైఫ్లో మీరు చెప్పిన రెమెడీస్? మీరు 85 అంటే 85% మీరు మంచి తొందరగా మీరు కనిపిస్తారు. సరే, ఇప్పుడు మీరు ఉన్న ఈ మొత్తం కెరియర్లో మీరు చాలా మందికి నాడి జ్యోతిష్యం చెప్పుంటారు. వీళ్ళలో ఎంతమందికి చేంజెస్ మీరు చూసారు? ఎంతమంది మీ దగ్గరకు వచ్చి ఇది నిజంగా వర్క్ అయింది అని చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మన దగ్గర వచ్చే వాళ్ళు ఇప్పటి వరకు ఎంతవరకు ఫెయిలర్ అవ్వలేదు. అంటే ఏంటంటే ఇది తాళపత్ర గ్రంథంలో అగత్య మహర్షి రాసేది కాబట్టి మీరు 95% మన దగ్గర వచ్చే వాళ్ళకి ఈ రోజు కాలంలో అన్ని మంచి జరిగి అన్ని క్షేమంగా ఉండగలుగుతున్నారు. మరి ఇప్పుడు ఈ నాడి జ్యోతిష్యం అనేదండి అందరికీ వర్తిస్తుందా, లేకపోతే ఇలా కొందరికి మాత్రమే అంటూ ఏమన్నా ఉంటుందా? ఇది నాడి జ్యోతిషం అంటే అందరికీ రాసి పెట్టలేదు, ఓకే, కొంతమందికి రాసి పెట్టి ఉన్నారు. అంటే 80% వరకు తెలుసుకోవటానికి కుదురుతుంది. అప్ప 80%లో ఏంటంటే ఎవరెవరు వస్తారో అప్పుడు ఆ టైంలో ఎమ్మడే దొరకటానికి ఛాన్సెస్ ఉండదు. కొందరికి ఒకే రోజులో దొరుకుతుంది, కొందరికి ఒక వారం కూడా టైం పడుతుంది. అప్పుడు దానివల్ల ఏంటంటే వాళ్ళ యోగం ఎప్పుడు ఉందో అప్పుడుదా వాళ్ళకి తాళపత్రం దొరుకుతుంది. దాంట్లో వాళ్ళ భవిష్యత్తును తెలుసుకోవటానికి కుదురుతుంది. ఇప్పుడు భవిష్యత్తును అయితే చెప్తారు మీరు, భవిష్యత్తులో ఏదైనా ముప్పులు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానికి మీరు సూచనలు కూడా ఇస్తూ ఉంటారా? ఆ ప్రాబ్లమ్స్కి ఏంటంటే వాళ్ళు తెలుసుకునేప్పుడే వాళ్ళ తాళపత్ర గ్రంథంలో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దాంట్లో చెప్పి ఉంటారు. సొల్యూషన్ అంటే ఏ దేవుడు దర్శనం చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పూజ పునస్కారం హోమం చేసుకోవాలి, దాంట్లో ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఫాలో చేసుకుంటే 100% మీరు ఎక్కువ వాళ్ళకు ఉండే సమస్య క్లియర్ అయిపోతుంది. ఆ నాడి పత్రంలోనే మొత్తం తాళపత్ర గ్రంథం దాంట్లో అన్నీ ఉంటుంది. సొల్యూషన్ పార్ట్ కూడా దాంట్లో ఉంటుంది. ఫ్యూచర్లో ఇప్పుడు ఈ నాడి జ్యోతిష్యానికి ఇంకా బాగా ఇంపార్టెన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? చాలా మంది తెలుసుకోవటానికి చాలా మంది మన దగ్గర చాలా మంది వస్తారు. ఇంకా ఎక్కువ టెక్నాలజీలు వచ్చినా కూడా ఎక్కువ జనాలు దీని గురించి ఎక్కువ చూస్తున్నారు, కానీ డౌన్ చేసే వాళ్ళు ఎవరికి లేదమ్మా. దీనివల్ల చాలామంది ఉపయోగపడి ఈ రోజు కాలంలో చాలామంది జనాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ తోటి ఉండగలుగుతున్నారు. ఇది ఇంకా ఎక్కువ పెరగటానికి అవకాశం ఉంది, ఎక్కువ పెరగడం అవకాశం. మరి ఫ్యూచర్ తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు, పాస్ట్ గురించి కూడా తెలుసుకోవచ్చా? ఇది నాడీ జ్యోతిషంలో ఏంటంటే పూర్వ జన్మతిలో ఒక మనిషి ఎక్కడ పుట్టారు, ఏ పాపగర్భం చేశారు, వాళ్ళు ఇప్పుడు ఎన్నోది జన్మములో ఉన్నారు, ఇంకొక జన్మం ఉందా లేదా, పూర్వ జన్మత్తుల వాళ్ళుடைய తల్లిదండ్రి పేరు, వాళ్ళు ఏ పాపగర్భం చేశారు, దానివల్ల ఈ జన్మత్తుల వాళ్ళుடைய జీవితంలో నడుస్తున్న కష్టానికి సొల్యూషన్ ఏంటి, పూర్వజన్మం ఈ జన్మం వాళ్ళు ఎన్నోది జన్మంలో ఉన్నా కూడా తెలుసుకోవటానికి కుదురుతుంది. పాస్ట్ లైఫ్స్ ఎన్ని ఉంటే అన్ని మొత్తం వస్తుంది. సో ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నిటి నుంచి తెలుసుకోవచ్చు. అసలు ఎగ్జాక్ట్లీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారు మీరు? వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉందో అన్ని ప్రాబ్లమ్స్ దాంట్లో తెలుస్తుందమ్మా. మీరే చెప్పకుండా మీరు ఏ ప్రాబ్లమ్స్ దాంట్లో తాళపత్రం ఉందని తెలిసిపోతుంది. ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా దాంట్లో ఉంటుంది. అది వాళ్ళ ప్రకారం సరి చేసుకుని క్లియర్ అయిపోతుంది. అసలు ఎగ్జాక్ట్లీ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అంటే మీ దగ్గరకు వస్తారు, ఇప్పుడు థంబ్ ఇంప్రెషన్ ఇస్తారు, మీరు దాన్ని ఆ తాళపత్రాన్ని ఎలా వెతుకుతారు, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? ఈ ప్రాసెస్ ఏంటంటే అమ్మా, మన దగ్గర వచ్చిన తర్వాత ముందు వేలుముద్ర ఇవ్వాలి. ఇచ్చే తర్వాత మీరు వేలుముద్రకి ఒక పేరును ఉంటుంది. ఆ వేలుముద్రకి సంబంధించిన పేరు ఆ తాళపత్రంలో ఉండే పేరు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అట్లా మ్యాచ్ అయినప్పుడు ఆ కట్టలే తీసుకొచ్చి మేము చదువుతాం. చదివేప్పుడు దాంట్లో మీరుடைய డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మీకు మ్యాచ్ అవ్వాలి. అంటే మీరుடைய పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, మీరుடைய ఫ్యామిలీ వివరాలు అన్నీ కరెక్ట్గా మీరు మ్యాచ్ అయిన తర్వాత దాని ప్రకారం మీరుடைய భవిష్యత్తం ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు, దీని గురించి తెలుసుకోవటానికి కుదురుతారు. సో ఇప్పటివరకు అయితే మీరు భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి, భూతకాలం గురించి తెలుసుకోవడానికి అయితే చెప్పారు. అసలు ఎగ్జాక్ట్లీ ఈ నాడీ భవిష్యత్తు అదే నాడీ జ్యోతిష్యంలో ఏమేమి తెలుసుకోవచ్చు? ఇది నాడీ జ్యోతిష్యంలో ఏమేమి తెలుసుకోవచ్చు అంటే అమ్మా, ఒక్కొక్క మనుషుడి జీవితకాలం ఆయుష్ కాలం వరకు ముందు తెలుసుకోవచ్చు. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే వివాహం, ఎప్పుడు వివాహం అవుతుంది. కొందరికి వివాహమే కాకుండా ఉంటున్నారు, ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఎప్పుడు వివాహం అవుతుంది. అది ఆడవాళ్ళ ఉండవచ్చు, వాళ్ళు మగవాళ్ళ ఉండవచ్చు. వాళ్ళ జీవితంలో వచ్చే సంబంధాలు ఎలా ఉండగలుగుతారు, ఏ దిశ నుంచి వస్తారు, వాళ్ళు ఎటువంటి చదువు చదివిన ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వివరాలు, వాళ్ళుடைய రాశి నక్షత్రాలు, ఫ్యామిలీ గురించి, వివాహం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చమ్మా. దాని తర్వాత ఏంటంటే సంతానం గురించి తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి సంతానం పుడతారు,
அப்போ మొదటి సంతానం ఏంటి, రెండవ సంతానం ఏంటి, అప్పుడు మొదటి సంతాన కొడుకు పుడతారా కూతురు పుడతారా. అప్పుడు కొందరికి పిల్లలే లేకుండా చాలామంది కష్టపడతారు. అది ఎంతవల్ల వాళ్ళకి పిల్లలు పుట్టకుండా పోతుంది, అసలు ఎప్పుడు పిల్లలు పుడుతుంది, అప్పుడు ఎందుకు పిల్లలు పుట్టకుండా కారణం ఏంటి, వాళ్ళు ఏదైనా చేసే పావ కర్మ దోషాలు ఏదైనా ఉంటుందా, అది చేయటానికి సరి చేయటానికి రమేష్ దాంట్లో చెప్పి ఉంటారు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు చేస్తున్న జాబు, అది ఆడవాళ్ళ ఉండవచ్చు మగవాళ్ళ ఉండవచ్చు, జాబు ఉద్యోగం వ్యాపారం ఇతర దేశ వ్యూహం, మన దేశంలో సెటిల్మెంట్ అవుతారా ఇతర దేశంలో సెటిల్మెంట్ అవుతారా, వాళ్ళ సంపాద్య జీవితం లైఫ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది, వీటి గురించి తెలుసుకోవచ్చు. తర్వాత ఏంటంటే అప్పుడు కోర్టు కేసు సమస్యలు, కొందరు అప్పులతోటి చాలా కష్టపడతారు, ఎందుకు అప్పులు వచ్చింది, అది ఎప్పుడు సరిదిద్దిపోతుంది. అప్పుడు అది కాకుండా రాజకీయం గురించి కూడా తెలుసుకోవటానికి కుదురుతుంది, పొలిటికల్ గురించి తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళ లక్కీ దిశ, లక్కీ వారం, లక్కీ డేస్, లక్కీ కలర్, వీటి గురించి కూడా తెలుసుకోవటానికి కుదురుతుంది. అప్పుడు గురువు ఉపదేశం, దేవుడికి సంబంధించిన స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుంది, దీని గురించి తెలుసుకోవటానికి కుదురుతుంది. ఇది నాడి జ్యోతిష్యంలో పూర్తిగా తెలుసుకోవటానికి కుదురుతుంది. ఇప్పుడు మరి నాడి జ్యోతిష్యం నిజంగా 100% నిజము అని ఏదన్నా ప్రూఫ్స్ కానీ లేకపోతే ఏమన్నా మీకు ఎక్కడన్నా ఎదురయ్యాయా? నాడీ జ్యోతిష్యంలో మన ఎక్స్పీరియన్స్లో ఎంతో మంది వచ్చారమ్మా. వచ్చేప్పుడు మన దగ్గర వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎందుకు నమ్మాలంటే వాళ్ళ వల్ల మనకి ఎందుకు 10 మంది వస్తున్నారంటే, మన దగ్గర ఒక లేడీ వచ్చారనమాట, వాళ్ళకి సంతానమే లేకుండా వచ్చారు. ఎక్కడెక్కడికి వెళ్ళి ఏదో హాస్పిటల్ చూశారు, ఎన్ని మందులు వాడారు, ఎన్ని గుడికి పోయారు. అప్పుడు లాస్ట్గా మన దగ్గర వచ్చి వేలుముద్ర ఇచ్చి చూసేప్పుడు వాళ్ళకి ఈ వయసు కాలంలో సంతానం కలుగుతుందని చెప్పి అప్పుడు కూడా వాళ్ళు నమ్మలేదు. అప్పుడు సంతానం కలిగిన తర్వాత చివరిగా వచ్చి సంతానం తీసుకొచ్చి మన దగ్గర చూపించారు. అప్పుడు వాళ్ళు ఏడిచ్చారు. అంటే తాళపత్రంలో నేను చెప్పేప్పుడు నమ్మలేదండి, ఇప్పుడు బాగా నమ్ముతున్నాను చెప్పి వాళ్ళ వల్ల ఈరోజు ఈ కాలంలో ఎన్నో కస్టమర్ మన దగ్గర వస్తున్నారు. అందువల్ల తాళపత్ర గ్రంథం కంపల్సరీ నమ్మవచ్చు. ఇప్పుడు మనం తాళపత్ర గ్రంథాల వల్ల మన పాస్ట్ తెలుసుకోవచ్చు అన్నారు, మనం పాస్ట్ లైఫ్లో ఎక్కడ పుట్టాము ఏంటి, మన తల్లిదండ్రులు ఏంటి అన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడున్న ప్రజెంట్ వర్తమాన లైఫ్లో మన ఆయుష్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇది నాడీ జ్యోతిష్యంలో ఏంటంటే ఆయుష్ ఎప్పుడు వరకే ఉండబోతున్నారు. అప్పుడు ఉండే కాలంలో మనకి ఏదైనా సమస్యలు వస్తుందా, అది ఎటువంటి సమస్యలు వస్తుంది, అది ఆయుష్ పరంగా వస్తుందా, ఇలా ఆరోగ్యపరంగా వస్తుందా, అది ఎవరికి వస్తుంది, తల్లిదండ్రికి వస్తుందా, ఇలా వేలుముద్ర చూసే వాళ్ళకి రాపోతుందా, అప్పుడు వాళ్ళ ఆయుష్ ఎప్పటి వరకు ఉంటుంది కూడా తెలుసుకోవటానికి కుదురుతుందమ్మా. సో నీట్గా మొత్తం ఆయుష్ గురించి కూడా తెలుసుకోవచ్చు. మన ఫ్యామిలీలో ఫ్యామిలీలో అమ్మా నాన్నోட ఆయుష్, వాళ్ళ ప్రాపర్టీ యోగం ఎలా ఉంటుంది, అప్పుడు తోడపుట్టిన వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళకు వేలుముద్ర ఇచ్చే వాళ్ళకి కనెక్టింగ్ అంటే ఆశాభాసం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆయుష్ ఆరోగ్యం అప్పుడు పూర్తి వరకు అన్నీ తెలుసుకోవటానికి కుదురుతుందమ్మా. మరి ఇప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలు అనేవి సంస్కృతంలో ఉంటాయి. అవునమ్మా. అసలు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది తాళపత్ర గ్రంథం ఏంటంటే అందరమే చదవటానికి కుదరదు. ఇది మనకును ఒక కులం ఉంటుంది, అప్పుడు మనకును ఒక గురువు ఉంటారు. అంటే గురువు అంటే బ్రహ్మచారులు అంటారు. ఆ గురువు దగ్గర వెళ్ళి ఇది మనం నేర్చుకోవాలమ్మ. అప్పుడు ఏంటంటే సంస్కృతం ఉదయం సాయంత్రం 2 times వెళ్ళి అక్కడ వెళ్ళి ఆశ్రమంలో కూర్చొని ఆ గురువు చెప్పే మాట విని ఈ తాళపత్ర గ్రంథం మనకు నేర్పిస్తారు. పూర్తిగా అన్నీ నేర్పించి అయిపోయిన తర్వాత మనం చదివిస్తారు. చదివించిన తర్వాత అది వేలుముద్ర వచ్చే వాళ్ళకి మేము చదివి వాళ్ళ భవిష్యత్తం చెప్పబడుతున్నాం. ఇట్లా అనేది నేర్చుకుంటారు. సో దీనికి సపరేట్ గా గురువులు అయి ఉండొచ్చు, వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రం మనకి చెప్పబడుతున్నారు. సో చూసారు కదండి, ఇప్పుడు మనకి తాళపత్ర గ్రంథాలు ఎన్నో వేల సంవత్సరాల కింద మహర్షులు రాసి దీన్ని అందించి మన భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలియజెప్పారు. ఈరోజు మనకి శ్రీ అగస్త్య నాడి ఆస్ట్రాలజీ సెంటర్ నుంచి వచ్చిన శివ గారు ఎంతో చక్కగా ప్రతి విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. మీకు ఇంకా ఏమైనా దీని గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ.